అయోధ్య. యావత్ ప్రపంచం, ముఖ్యంగా కోట్లాది హిందువులు అయోధ్య నగరం వైపే చూపు సారిస్తున్న ఈ సమయంలో అయోధ్య నగరంలో ఉన్న పవిత్ర స్థలాలు, తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. గత వీడియోలో అయోధ్య నగరానికి రక్షణగా ఉన్న హనుమంతుడు కొలువైన హనుమాన్ గర్హి ఆలయ చరిత్ర, ఆలయంలో జరిగే నమ్మలేని నిజాలు తెలుసుకున్నాం కదా. ఆ వీడియో లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. మరి ఈ వీడియోలో అయోధ్యలో తప్పక చూడవలసిన మరో 10 దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుందాం. నిజానికి రామయ్య జన్మస్థలం, సీతమ్మ నడయాడిన పవిత్ర భూమి అయోధ్యలో ప్రతి అణువు రేణువు పవిత్రతను సంతరించుకున్నవే. మరి ఆ విశేషాలు చూడాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అయోధ్యలో రామ జన్మభూమి, ఆ తర్వాత హనుమాన్ గర్హి చూసిన తర్వాత మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను తప్పక చూడాలి. అందులో కనక భవన్. రామయ్య సీతమ్మను వివాహం చేసుకుని అయోధ్యకు వచ్చినప్పుడు రాముని పినతల్లి కైకేయి కొత్త కోడలు సీతమ్మకు కానుకగా ఇచ్చిన భవనమే కనక భవన్. ఇదే కనక్ మహల్ గాను ప్రసిద్ధి చెందింది. కొత్త కోడలికి ఒక అద్భుతమైన కానుక ఇవ్వాలని సంకల్పించింది రాణి కైకేయి. దాంతో భార్య కైక కోరిక తీర్చడానికి దశరథ మహారాజు దేవశిల్పి విశ్వకర్మతో ఈ అందమైన భవనాన్ని నిర్మింపచేసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ భవనం సీతారాముల ఆంతరంగిక భవనంగా ఉండేదని చెబుతారు. అయోధ్యలోని ఈ కనక భవన్ అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిదర్శనంగా చెబుతారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితో కలిసి అయోధ్య నగరానికి వచ్చినప్పుడు కనక మహల్ శిథిలావస్థకు చేరుకుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని బాగా ఇష్టపడేవాడని, శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా పునర్నిర్మింపచేశాడని చెప్తారు. యుగాలు మారుతున్న కాలంలో శిథిలమవుతున్న ఈ కనక భవనాన్ని ఆ తరువాత మధ్యయుగ కాలంలో విక్రమాదిత్య చక్రవర్తి, ఆ తర్వాత ఓర్చా రాణి వృషభానుకున్వారి పునరుద్ధరించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఒకప్పటి సీతారాముల ఆంతరంగిక భవనం కనక మహల్ ప్రస్తుతం పురాతన దేవాలయంగా, దర్శనీయ స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ గర్భగుడిలో ఇప్పటికీ శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల విగ్రహాలు కొలువుతీరు ఉంటాయి. రామ జన్మభూమికి సమీపంలో ఉన్న తులసి నగర్లో ఉంటుంది ఈ కనక భవన్. దీనినే గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చివరిగా పునర్నిర్మాణం చేసింది 1891లో. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ భవనంలోకి మనం వెళ్ళవచ్చు. ఈ భవనాన్ని చూడడానికి ప్రవేశ రుసుము ఏదీ ఉండదు. ఇక అయోధ్యలో తప్పక దర్శించవలసిన మరో ఆలయం నాగేశ్వర్నాథ్ ఆలయం. శ్రీరాముని కాలం నాటి ఆలయం కాబట్టి సహజంగానే యుగాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అయోధ్యలోని తీర్ బజార్ పక్కనే హనుమాన్ గర్హి ఆలయం నుంచి నడక దూరంలోనే ఉంటుంది ఈ నాగేశ్వర్నాథ్ ఆలయం. ఈ ఆలయం ఎవరు నిర్మించారు అన్న విషయంలో కొద్దిగా భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఈ ఆలయాన్ని శ్రీరాముడు నిర్మించాడని, శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించాడని భావిస్తే, శ్రీరాముని కుమారుడైన కుశుడు శివలింగాన్ని స్థాపించి ఆలయాన్ని నిర్మించినట్టు భావిస్తారు మరికొందరు. ఈ ఆలయంలో మహాశివరాత్రి, ప్రదోష వ్రత సమయంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా శివుడి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూ నది నుంచి నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. 1750లో నవాబ్ సఫ్దర్జంగ్ మంత్రి నావల్ రాయ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇక్కడి స్వామిని దర్శించుకోవచ్చు. ఆలయంలోకి ప్రవేశం ఉచితంగానే ఉంటుంది. అయోధ్యలో చూడవలసిన మరో స్థలం సీతాకి రసోయి. రామ జన్మభూమికి సమీపంలోనే నడక దూరంలోనే ఉంటుంది ఈ సీతాకి రసోయి. సీతమ్మ తల్లి వంటగదే సీతాకి రసోయి. ప్రస్తుతం ఈ సీతాకి రసోయి దేవాలయంగా మారింది. ఈ దేవాలయంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వారి భార్యలైన సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సమేతంగా ఉన్న విగ్రహాలు మనం దర్శించుకోవచ్చు. అప్పటి కాలంలో వారి ఆచారం ప్రకారం కొత్తగా వచ్చిన కోడలు కుటుంబం మొత్తానికి వంట చేయవలసి ఉంటుంది.
పురాణం ప్రకారం సీతమ్మవారు అన్నపూర్ణాదేవిలాగా ఇక్కడ ఆహారాన్ని తయారు చేసేదని చెప్తారు. ఇక్కడ ఆ కాలం నాటి వంట పాత్రలు, వంట సామాగ్రి, వంటకు కావలసినటువంటి ఇతర పరికరాలు అన్నీ కూడా ఆ కాలం నాటి వస్తువులను ఇక్కడ మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. అయోధ్యలో చూడవలసిన మరో ముఖ్యమైన స్థలం దశరథ భవన్. దశరథ మహారాజు పురాతన ఇల్లే ఈ భవనం అని చెప్తారు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి తన బాల్యాన్ని, యవ్వనాన్ని ఈ భవనంలోనే గడిపాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ భవనంలో సీతా సమేతుడైన శ్రీరాముడు, లక్ష్మణుని సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ దశరథ భవన్ మనం నిత్యం చూడడానికైతే వీలుండదు. ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ భవనంలోకి మనం వెళ్ళగలం. అలాగే కార్యక్రమాన్ని బట్టి ప్రవేశ రుసుము కూడా చెల్లించవలసి ఉంటుంది. అయోధ్యలో చూడవలసిన మరో పవిత్ర స్థలం సరయూ ఘాట్. సరయూ నది అయోధ్య పట్టణాన్ని ఆనుకుని ప్రవహిస్తుంది. ఈ నదిని గోగ్రా నది అని కూడా పిలుస్తారు స్థానికులు. సరయూ నది పేరు వినగానే శ్రీరాముడు, రామాయణ జ్ఞాపకం వస్తాయి. రామాయణం అనగానే సరయూ నది గుర్తొస్తుంది. శ్రీరాముడు తన అవతార సమాప్తి ఈ నదిలోనే చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదిలోకి వెళ్లే శ్రీరాముడు అదృశ్యమయ్యి వైకుంఠం చేరుకున్నాడని పురాణ కథనం. ఈ నది ప్రస్తావన పురాతన హిందూ గ్రంథాల్లో కూడా కనబడుతుంది. అయోధ్యకు వెళ్లేవారు తప్పనిసరిగా సరయూ ఘాట్ను దర్శించాల్సిందే. ప్రతి సంవత్సరం రామనవమి, దీపావళి, విజయదశమి లాంటి పర్వదినాల్లో వేలాది మంది ప్రజలు సరయూ నది ఒడ్డుకు చేరుకుంటారు. ఇక అయోధ్యలో చూడవలసిన మరో అద్భుత స్థలం తులసి స్మారక భవన్. రామచరితమానస్, హనుమాన్ చాలీసాను మనకందించినటువంటి కవి గోస్వామి తులసీదాస్ జ్ఞాపకార్థం ఈ భవనాన్ని నిర్మించారు. తులసి స్మారక భవన్ ప్రస్తుతం అయోధ్య శోధ్ సంస్థాన్ అంటే అయోధ్య పరిశోధన కేంద్రంగా నిర్వహించబడుతుంది. అయోధ్య నగరం సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య సంప్రదాయాలను అధ్యయనం చేస్తారు. ఇక్కడ ప్రార్థనలు, భక్తి సంగీతం, నాటకాలు, రామ్లీల, రామాయణ పారాయణ తదితర కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ భవనంలో ఉన్న అయోధ్య రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో గోస్వామి తులసీదాస్ సాహిత్య రచనలు పెద్ద భాండాగారం ఉంది. ఇక అయోధ్యలో తప్పనిసరిగా చూడవలసిన మరో దేవాలయం దేవ్ కాళీ ఆలయం. ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి దేవి మాతా గిరిజాదేవి. ఈ గిరిజాదేవి విగ్రహం విషయానికి వస్తే సీతాదేవి తనతో పాటు పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చేటప్పుడు ఈ విగ్రహాన్ని తనతో తీసుకొచ్చిందని నమ్ముతారు. దశరథ మహారాజు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి కోడలు సీతమ్మవారు తీసుకొచ్చిన దేవకాళి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం తాలూకా వివరాలన్నీ కూడా రామాయణంలో పూర్తిగా ఉన్నాయని చెప్తారు పెద్దలు. ఇక అయోధ్యలో చూడవలసిన మరో అద్భుత ప్రదేశం మోతీ మహల్. అయోధ్యలో ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యత రెండూ కలగలిసిన ప్రదేశాల్లో మోతీ మహల్ ఒకటి. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినటువంటి ఫైజాబాద్లో ఉన్న ఒక స్మారక చిహ్నం ఇది. చాలామంది మోతీ మహల్ని పెర్ల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మోతీ మహల్ అయోధ్య పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1743లో నిర్మించబడిన ఈ ప్యాలెస్ అప్పటి నవాబ్ షుజాఉద్దౌలా భార్య రాణి బేగం నివాసంగా ఉండేదట. మొఘల్ వాస్తు శిల్పకళ ఈ భవనంలో అద్భుతంగా మనకు కనబడుతుంది. ఇక ఇక్కడ చూడవలసినటువంటి అంటే అయోధ్యలో చూడవలసిన మరో అద్భుత పవిత్ర స్థలం గుప్తర్ ఘాట్. అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఘాట్ ఇది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారట. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది. ఇక అయోధ్యలో చూడవలసిన మరో పవిత్ర స్థలం రామ్ కథా పార్క్. అయోధ్య వెళ్ళినప్పుడు రామ్ కథా పార్కును తప్పకుండా సందర్శించాలి. శ్రీరాముని జీవితానికి సంబంధించిన ధార్మిక, ఇతర కార్యక్రమాలు ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయి. ప్రతి సాయంత్రం ఇక్కడ అద్భుతమైన లేజర్ షో కూడా నిర్వహించబడుతుంది. ఈ ప్రదేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసందోహంతోనే నిండి ఉంటుంది. ఇక అయోధ్యలో చూడవలసిన మరో పవిత్ర స్థలం త్రేతాకే ఠాకూర్ ఆలయం. ఈ ఆలయంలో పురాతన చారిత్రక శిల్పాలు సందర్శకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఈ ప్రదేశం రాముడు అశ్వమేధ యాగం చేసిన నేల అని, ఈ నేలపైనే ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత రాజైన కులు నిర్మించారని నమ్ముతారు. సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరవబడుతుంది. కేవలం ఏకాదశి రోజున, సంవత్సరంలో ఒకరోజు ఏకాదశి రోజున ఈ గుడిని తెరిచి ఉంచుతారు.
ఇవి అయోధ్యలో తప్పక చూడవలసినటువంటి కొన్ని పవిత్ర స్థలాలు.